కాంట్రవర్షియల్ కామెంట్స్ అంటే ఐ మీన్ టు సే కరప్షన్ గురించి వైసీపీ పాలనా తీరు గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. ఇసుక మాఫియా అని అదని ఇదని చాలా అంశాలు ప్రస్తావించారు. అంతా కూడా అవినీతే చేస్తుందన్నట్లుగా టూకీగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం అవినీతి తప్పించి అభివృద్ధి చేయలేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తుంటే ఇన్ని సంవత్సరాలు మరి కేంద్రంలో ఉన్నటువంటి మీరు ఏమాత్రం పట్టించుకోకుండా హ్యాండ్ అండ్ గ్లో లాగా ఉండిపోయి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా వైసీపీ ప్రభుత్వంపై ఈ విధంగా ఆరోపణలు చేయడాన్ని జనాలు స్వాగతిస్తా అంటారా? ఫణీంద్ర గారు నమస్కారం అండి. అన్న నమస్తే. ఈ రోజు ఏదైతే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే గనక ఆయన యొక్క సభలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మాటలన్నీ కూడా ఆయన వాస్తవంగానే మాట్లాడారు. అందులో ఎక్కడ కూడా ఆయన తప్పు మాట్లాడలేదే. ఆయన మద్యం మాఫియా గురించి మాట్లాడారు, ల్యాండ్ యాక్టింగ్ ల్యాండ్ పుల్లింగ్స్ గురించి మాట్లాడారు, ఇసుక మాఫియాస్ గురించి మాట్లాడారు, అలాగే ఏ రక్షణ లేదని చెప్పేసి మాట్లాడారు. ప్రతి దాంట్లో కూడా ఆయన చెప్పిందంతా కూడా వాస్తవే కదా. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు అంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగే కదా జరుగుతుంది, మరి ఇప్పటి వరకు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి ప్రతి దానికి కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది. ఆ అవకాశం ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మారుతారు, లేదంటే ఏదో ఒకటి ప్రజలకు సంక్షేమ పథకాలు అనే వాటి కాకుండా ప్రజలకు మంచి చేస్తారు అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఆయన ఇప్పటి వరకు కూడా ఊరుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాను ఇంత ఘోరంగాన, ఎంత ఘోరాతి ఘోరంగాన, ఇంత ఘోరాల ఎంత ఘోరంగా ఉంది మీరు కూడా చూస్తున్నారు కదన్నా. ఇందులో ఏ విధంగా ఆయన తప్పుగా మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా మద్యం మాఫియా జరగట్లేదా? మద్యం ఎక్కడైనా సరే ఏ విధంగా ఈ మద్యం మాఫియాని ఆపగలిగాడు? ఆయన వచ్చినటువంటి మొదటి సంతకం, ఈ రోజు చెప్పినటువంటి సంతకం ఏమని చెప్పాడు? నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పాడు. ఎక్కడ జరిగింది సంపూర్ణ మద్యపాన నిషేధం? ఆ బ్రాండ్ల పరిస్థితి ఏంటి? ఆ మనుషుల పరిస్థితి ఏంటి? ఆ తాగుడు పరిస్థితి ఏంటి? ఈ రోజున ఎంత ఘోరంగా ఉంది, ఈ రోజున ఎంత బాధాకరంగా ఉంది యొక్క వ్యవస్థ. ఇంతలాగా ఒక మద్యం మాఫియాన్ని నడిపించేటువంటి వ్యక్తి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు చూసినా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చూసినా దేశంలో ఎక్కడ కూడా ఇంత మద్యం మాఫియా దొరకలేదే. ఎక్కడ ఉన్నటువంటి పల్లెటూరులో కూడా ఇలాంటి మద్యాలు దొరకవే. కనీ వెనిగిన బాండ్లు 150, 120, 160 ఓన్లీ రేట్లు మాత్రమే తెలుసు ప్రజలకి. అంటే ఎంత ఘోరంగా ఉంది ఇంత స్పిరిట్ యొక్క మద్యం యొక్క వాడుతుంటే. అది ఒకటే అయితే ఈ రోజున రక్షణ వ్యవస్థ ఎక్కడుంది? ఏ విధంగా రక్షణ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు. ఏమని చెప్పారు? ఇష్టానుసారంగా అధికారులను మారుస్తున్నారు. 100%. నిన్న కాక మొన్న జరిగినటువంటి అనకాపల్లిలో ఈ యొక్క మన సీఎం రమేష్ గారి మీద ఉన్నటువంటి దుర్చర్య ఏం జరిగింది? మీ సొంత ఎంపీకి జరిగినటువంటి రక్షణ వ్యవస్థ ఎక్కడ ఉంది? మీ యొక్క ఈ రోజున ఏ విధంగా మీకుంది? మీకు ఆఖరికి నువ్వు వచ్చినటువంటి సభలోనే రాయి విసిరేంత స్థాయికి కలిగించుకున్నటువంటి ఈ యొక్క రక్షణ వ్యవస్థ ఉంది అంటే ఏ విధంగా ఉంది అనేది మీరు ఆలోచన చేసుకోవాలా. పోలీసు వ్యవస్థ ఎంత ఘోరంగా, పోలీసు వ్యవస్థను మార్చరా? ఫణీంద్ర గారు ఒక్క మాట, సరే ఇక్కడే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అడ్డగోలుగా పరిపాలన సాగుతుందంటే ఖచ్చితంగా చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉంటుంది. అది ఎవరో ఫిర్యాదు చేస్తేనే మేము యాక్షన్ తీసుకుంటాం అని కాదు, అవునా కదా? 100%. కానీ సైలెంట్ గా ఎందుకున్నారు? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఎందుకున్నారు అన్న? ఏంటి మీ వాయిస్ కట్ అయింది? ఇన్ని సంవత్సరాల పాటుగా సైలెంట్ గా ఎందుకున్నారు? సైలెంట్ గా ఎక్కడున్నారే? మా యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా యొక్క నాయకులు పోరాటం చేస్తూ వస్తున్నారే. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పోరాటం చేశారు. గతంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోమిరాజు గారు మాట్లాడారే. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మా గురువర్యులు ఎమ్మెల్సీ పిఎన్ మాధవ్ గారు తిరుమల జరిగినటువంటి పరిణామాలు జరిగాయి. అదేవిధంగా నిన్న ఒక్క దాని మీద విచారణ చేయించగలిగారా? విచారణ చేయించగలిగారా? ఎక్సెప్ట్ వివేక మర్డర్ కేసు మినహాయించి అది కూడా కొలికి రాలేదు కాదన్నా. ఎన్ని విచారాలు జరిపించాలా? మద్యం మీద దీని మీద విచారణ ఎలా జరిపించాలి? మద్యం మీద విచారణ కేంద్రానికి నోటీసులు మేము అడగలేదా? మేము రిప్రజెంటేషన్స్ పంపించలేదా? మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పంపించలేదా? ఈ రోజున మాతో పాటు ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేంద్రానికి ఈ యొక్క వివరాలు చెప్పలేదా? నిన్న కాక కూటమిలో వచ్చినటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా వచ్చి యొక్క విధి విధానాలు చెప్పలేదు. సరే మీ మాటతో నేను అంగీకరిస్తాను. మీరు ఫిర్యాదు చేశారు, కంప్లైంట్ ఇచ్చారు, చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఏ మాత్రం కూడా స్పందన లేదే అనేది కదా చాలా మందికి వచ్చిన చాలా మంది అబ్జెక్షన్. ఇప్పుడు మాత్రం చాలా సివియర్ గా అలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రైట్ నౌ ఎన్నికల క్యాంపెయిన్ లో భాగంగా ఎవరు ఎలిగేషన్ చేస్తున్నారన్న? ఎవరు ఎలిగేషన్ చేస్తున్నారు? ఎలిగేషన్స్ అది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్ గా ఎలిగేషన్ అంటారు కదా ఏదైనా సరే. ఏది ప్రూవ్ అవ్వలేదు? మద్యం మాఫియా ప్రూవ్ అవ్వలేదా? వివేకానంద హత్య కేసు ఎప్పటికో సొంత చెల్లెలు బయటకు వచ్చి చెప్పట్లేదా?
నా సొంత అన్న తాలూకా ఏ విధంగా మాట్లాడో చెప్పట్లేదా? సొంత కుటుంబంలో ఉన్నటువంటి చెల్లెలే వచ్చి బయటకు వచ్చి చెప్తుంది కదా. సొంత కజన్ వివేకానంద హత్య కేసులో పోనీ మేము మాట్లాడింది పక్కన పెట్టేద్దాం, ఆఖరికి డైరెక్ట్ గా షర్మిల గారు డైరెక్ట్ గా చెప్తున్నారే, ఒక హంతకుడని క్లారిటీగా చెప్తున్నారే, ఒక ఏ విధంగా జగన్ ఒక ఎందుకు పనికిరాడు అని చెప్తున్నారే, అద్దంలో మొహం చూసుకోమని ఎంతకన్నా ఘోరమైన విమర్శలే ఉంటాయన్నా. నీ కొంత కుటుంబంలోనే నీకు విమర్శలు అంటే అక్కడ నిజం లేదా? ఈ నిజం లేదా? షర్మిల గారు చెప్పిన అవస్థ వల్ల ఇంత క్లారిటీగా అర్థం చూపించమని ఆవిడ ఇంతకన్నా గౌరవం అర్థంలో మొహం చూసుకో సిగ్గుంటే అని చెప్పేసి ఆవిడ క్లారిటీగా చెప్పారు. ఇంకా మేము కొంచెం ఆలోచన చేసాం, మాకు ఎందుకంటే కొంచెం ఇంగిత జ్ఞానాలు ఉన్నాయి, విమర్శలు వాళ్ళలాగా మేము చేయలేము కాబట్టి ఆవిడ డైరెక్ట్ గా చెప్పింది రాజన్న బిడ్డలాగా ఆవిడ క్లారిటీగా చెప్పి అర్థంలోని మొహం చూసుకోని సరే అంటే ఇంతకన్నా ఘోరంగా ఏముంటుంది ఇంకా? రైట్. వైసీపీ నేత లక్ష్మణ్ గారు ఉన్న లక్ష్మణ్ గారు, ప్రధాని మోదీ రైజ్ చేసిన పాయింట్స్ లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని నిజాలు ఖచ్చితంగా ఉన్నాయనేది చాలా మంది వాదన. బీజేపీ నేత ఫణీంద్ర గారు కూడా కొన్ని కామెంట్స్ ఇప్పుడు చేయడం చాలా స్పష్టమైనటువంటి స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది, కొన్ని పాయింట్స్ రైజ్ చేయడం జరిగింది. వాటితో మీరు ఏకీభవిస్తారా? సార్ ముందుగా మీకు అలాగే పెనటువంటి సభ్యులకి బీఆర్కే ఛానల్ వీక్షకులకి అనుభవానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున మరి మోడీ గారు ఎక్కడైతే అనకాపల్లి జరిగినటువంటి సభలో పాపం ప్రిపేర్ గా వచ్చినట్టున్నారు. ఎందుకంటే కిందటిసారి సిలకలూరుపేటలో జరిగినటువంటి సభలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క విమర్శ కూడా చేయకని వెళ్ళిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారి కాలు, అమిత్ షా గారి కాలు పట్టుకొని బతిమాలి, సార్ మీరు ఏదైనా మాట్లాడకపోతే మాకు కూటమికి దెబ్బయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, కనీసం ఏదైనా ఒక విమర్శ చేయండి అంటే ఈ రోజున ఆ రకంగా మాట్లాడినట్టున్నారు. ఎందుకంటే పట్టుకున్నాడు కాబట్టి అన్న ఒకటి మాట నువ్వు మాట్లాడినప్పుడు నేను రాలా, సభ్యతా సంస్కారం తెలుసుకునే ముందు మాట్లాడివ్వండి. సభ్యతా సంస్కారం నువ్వు మాట్లాడినప్పుడు మధ్యలో నేను రాలా. సభ్యతా సంస్కారం గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక నాయకుడు పోయి ఒక నాయకుడు కాలు పట్టుకుంటే పరిస్థితి లేదు. ఇప్పుడు మీ నాయకుడు ఎన్నిసార్లు మెడల్ వంచడం అందరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు సభ్యత సంస్కారం మర్చి మాట్లాడుతున్నారు. మీరు సభ్యత సంస్కారం మర్చి మాట్లాడుతున్నారు. మీరు సభ్యత సంస్కారం మర్చి మాట్లాడుతున్నారు. ఏ నాయకుడు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. సహకరించండి, ప్యానలిస్ట్ సహకరించాలి ప్లీజ్ సహకరించాలి ప్లీజ్ నో అబ్యూజింగ్ వర్డ్స్. ప్లీజ్ ఆల్